హరే శ్రీనివాస. కార్తీక మహాపురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్యాశ్రమంలో శౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడారు. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని కాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించును. సంసార సాగరం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మం అన్నింటిలోనూ మోక్ష సాధనకు పరిగంచు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణం సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీన్ని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలకు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రత శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వరించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయ్యగా బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. ఆయనను సూక్ష్మంగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనను దీపదానం చేయవలను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును కానీ శివాలయమును కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవించరు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ, లేక ఆచరించే వారులను ఎగతాళి చేసినా కానీ, వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టములు పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకంలో యమకింకర్ల చేత నానా హింసల పాలగుదురు. అంతేకాదు, అట్టి వారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించినను ఇహమునందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమును పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్న, కార్తీక వ్రతమన్న ఆశయము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలను. ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం విడిచో నెల రోజులు చేసిన ఫలము సమాన ఫలమగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే శ్రీహరి నామస్మరణం చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయుచు నేడల వారికి పుణ్యలోకం అబ్బును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములిచ్చి వైకుంఠ ప్రాప్తి కలగచేయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 30వ 30 ఆఖరి రోజు పారాయణం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.